దాంతోపాటు ఒక ప్రధాన టీవీ ఛానల్ మీద జరిగినటువంటి దాడిలో మహా న్యూస్ అనుకుంటా ఆ దాడి చేసి ప్రజాస్వామ్య మూల స్తంభాలైనటువంటి మీడియా కార్యాలయం మీదనే దాడి చేసి దాడిలో పాల్గొన్నటువంటి వందలాది మంది దొమ్మిని చేసి అరాచకం చేసి అప్రజాస్వామికంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ దాచుకున్నారో ఈ తెలంగాణ భవన్లో దాచుకున్నారంటే నేరస్తులకు నిలయంగా దొమ్మి చేసేటోళ్లకు అరాచకం చేసేటోళ్లకు రౌడీ మూకలకు ప్రజాస్వామ్య మూల స్తంభాలైన మీడియా మీద దాడి చేసేటోళ్లకు నిలయంగా మారింది తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం. మొత్తం ఇలాగే కొనసాగితే మొత్తం తెలంగాణ సమాజం మీదనే దండయాత్ర చేసి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రాంతం మూల సూత్రాలను మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయంటే అది తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నాయన్నది స్పష్టమైంది. ఈ వారం రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవైతే గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు చట్ట పరిధిలో తప్పుగా చట్ట పరిధిలో శిక్షార్హులుగా ఎంక్వైరీలు కొనసాగుతూ ఉన్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా 1 కావచ్చు, ఆ రకంగా అనేకమైనటువంటి అవినీతి అక్రమ చట్ట విరుద్ధ కార్యక్రమాలకు నిలయమైంది. అక్కడనే వ్యూహాలు రచించినారు చంద్రశేఖర్ రావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వాళ్ళ అనుంగు సహచరులు అందరూ కూడా దాన్నే కేంద్రంగా చేసుకొని రాష్ట్రాన్ని అరాచకంగా అశాంతికి గురి చేస్తూ అప్రజాస్వామికంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ మొత్తం బిల్డింగ్ను ఇచ్చినటువంటి స్థలాన్ని అనేక అనుమతులను కానీ రాయితీలను కానీ కూడా మొత్తం వెనక్కి తీసుకొని క్యాన్సిల్ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అనేక రాయితీలతో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వడము ఆనవాయితీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ మేము కూడా అంత ఖరీదైనటువంటి భూమి తీసుకోలే. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఏదో వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను విస్తరిస్తాం, ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పి అనేక విజ్ఞప్తులు చేస్తే నియమ నిబంధనలకు లోబడి ఇచ్చినాం. కానీ ఏం జరుగుతూ ఉంది? అన్ని నియమ నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.